బ్రతికున్న మనుషులకి అందాల పోటీలు నిర్వహించడం చూసాం కానీ అసలు మనుషులు పుట్టకుండానే పెరిగారు, పెద్దోళ్ళు అయిపోయారు, ఆ పైన వాళ్ళకి అందాల పోటీలు నిర్వహించేటటువంటి కొత్త కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడినటువంటి అమ్మాయిల మధ్య అందాల పోటీలు అన్నటువంటిది సంచలనం సృష్టించినటువంటి అంశం. అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్కి చెందినటువంటి జారా శతవరి 100 మందిని వెనక్కి నెట్టి టాప్ 10 తుది జాబితాలో ఒకళ్ళగా నిలిచింది. అందులో మతలబ్ ఏంటంటే ఈ జారా అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు, కృత్రిమ మేధతో ఏఐ సృష్టించినటువంటి డిజిటల్ భామ, ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీల్స్, వాణిజ్య సంస్థల ప్రచారం, ప్రకటన ద్వారా విపరీతంగా వీళ్ళు ఆకట్టుకుంటున్నారు. నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యంగాని ఈ ఊహా సుందరుల కోసం ఫ్యాన్ వ్యూ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. మిస్ వరల్డ్ పోటీల్లాగే ఇందులో గెలిచిన వాళ్ళకి మిస్ ఏఐ టైటిల్ ఇవ్వబోతోంది. ప్రపంచంలో ఈ తరహా పోటీ ఇదే తొలిసారి. ఈ పోటీల్లో పలు దేశాల నుంచి 1500 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పోటీ పడ్డారు. వీళ్ళ నుంచి టాప్ 10 ఫైనలిస్టులు ఎంపిక చేస్తే భారత్కి చెందినటువంటి జారా అందులో చోటు దక్కించుకుంది. భారత్లోని మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరి జారాను సృష్టించారు. ఈ వెబ్సైట్ని నిర్వహిస్తూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తోంది. న్యాయ నిర్ణేతలు ఈ భామల చూపులు ఉపయోగించినటువంటి ఈ సాంకేతికత, సోషల్ మీడియాలో ఇవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విజేతను ఎంపిక చేస్తారట.